ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఒక చిన్న మాటను చదువుకొని మనం ముందుకెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమును ఒకసారి చదివించాల్సిందిగా మనవి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మాట్లాడుచున్న మాట ఏంటంటే అపోస్తలుడైన పౌలు మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే దినములు చెడ్డవి అన్నటువంటి విషయాన్ని. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక అనేది రెండవదిగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా దినములు చెడ్డవి, రెండవది సమయాన్ని పోనీయక, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అనేటువంటి 3 మాటలు దీంట్లో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటి ఏంటి? దినములు చెడ్డవి, 2 సమయమును పోనీయక, 3 జ్ఞానుల వలె ఉండాలి. అంటే అజ్ఞానమును తొలగించుకోవాలి కదా. అంటే దినములు చెడ్డవి అని వాక్యము మనం పుట్టక మునిపే ఏనాడు మనకి బోధిస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించవలసిన మాట ఏంటి అని అంటే, మరి దినములు చెడ్డవని అన్యులకు తెలియదు. అవునా? అన్యులు ఏమనుకుంటున్నారు అంటే ఒకరోజు మంచి దినము, ఒకరోజు చెడ్డ దినము, ఒకరోజు మంచి ముహూర్తం, ఒకరోజు చెడ్డ ముహూర్తము అని. అయితే బైబిల్ ఏం చెప్పిందనంటే యేసుక్రీస్తు ప్రభు వారు దినాలన్నీ సృజించి 7 రోజులన్నీ సృజించి ఇవన్నీ కూడా మంచివి అని చెప్పాడు. ఏ రోజు కూడా చెడ్డదిగా ఆయన సృజించలేదు. మరి ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎందుకు మరి దినములు చెడ్డవి అని ఎందుకు మాట్లాడుతున్నాడు? దినాలనే మాట్లాడుతున్నాడు. అవునా కాదా? తండ్రి అయిన దేవుడేమో దినాలన్నీ సృజించి ఇవన్నీ మంచిది అని ఎరిగినాడు. అవునా? కానీ ఇక్కడికి వచ్చేసరికి దినములు చెడ్డవి అని అంటున్నాడు అని అంటే దినములో లేకపోతే ఈ ప్రపంచంలో నివసిస్తున్న మనుషులు చెడ్డవారిగా మారిపోయారు. ఈరోజు తేదీలు చూస్తున్నారు. ఎవరు? అన్యులు కాదు, క్రైస్తవులు. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ వెనకాల దాక్కొని తెలుగు క్యాలెండరు ఉంటుంది. రై దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ ఇంగ్లీష్ క్యాలెండర్, మన క్యాలెండర్ వెనకాల తెలుగు క్యాలెండర్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే, ఎందుకమ్మా ఇది ఉంచుకుంటున్నాం అంటే ఇవన్నీ చూసుకోవద్దు మేము. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటివంట ఆ క్యాలెండర్లో ఉండేటివన్నీ మంచి రోజా చెడ్డ రోజా? అవునా? ఎవరు చూస్తున్నారు ఇదంతా? అన్యులు కాదు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండవలేను, లేకుంటే నులవెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తాను అని అంటే దానికి మీనింగ్ ఏంటి అని అంటే బయటికి ఉమ్మి వేస్తాడు, బయటికి త్రోసి వేస్తాడు. ఏంటి ఆ బయట? నరకం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఉమ్మి వేస్తాను అని అంటే ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే క్రైస్తవులంతా కూడా ఏమైపోతున్నారు అని అంటే అన్య సాంప్రదాయానికి అలవాటు పడిపోతున్నారు. అందుకే ప్రభు మాట్లాడుచున్నాడు, మీ పితృపారంపరమైన ఆచారాలను వదిలిపెట్టి ఏం చేయమంటున్నాడు? క్రీస్తును ధరించుకోవలేను అని అంటున్నాడు. క్రీస్తును ధరించుకోవాలి. ఈ ఆచారాలన్నీ కూడా ఇసనగర తీసుకొని ఒప్పుకోండి, ఆచారాలన్నీ కూడా వదిలిపెట్టేసేయండి అని చెబుతూ మాట్లాడుతున్నాడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఆచారాలన్నీ కూడా వదిలిపెట్టేయాలి. కానీ ఇప్పుడు ఆచారాలు ఎవరు చేస్తున్నారు అని అంటే దేవుని ఎరిగిన బిడ్డలే చేస్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన పిల్లలు ఆచారాలను పాటిస్తూ ఉన్నారు. దేవుని ఎరిగిన వారు దేవుణ్ణి ఆరాధించుకోకుండా దేవుణ్ణి ఆరాధించవలసిన సమయాన్న ఏం చూస్తూ ఉన్నారు ఈరోజు అని అంటే గేమింగ్స్ చూస్తూ ఉన్నారు. అవునా? స్టూడెంట్స్ ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? క్రైస్తవ బిడ్డలే ఈరోజు ఏం చూస్తున్నారు? క్రికెట్. ఏంటది? ఆడ 4 కొడితే ఈడ అడుస్తాడు దరిద్రుడు, ఆడ 6 కొడితే వీడు ఇంకా కేక వేస్తాడు మంచోడు. ఏం చూస్తూ ఉన్నాడు? క్రికెటా? ప్రభు ఏమంటున్నాడు? దీని ద్వారా, ఈ ఆట ద్వారా నాకు మహిమ వస్తుందా అని ప్రశ్నిస్తున్నాడు. ఎంతమందిని సైతానుగాడు వారి యొక్క టయాన్ని దొంగిలిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. ఎంతమంది ఈరోజు టీవీల ముందు కూర్చొని గేమ్స్ చూస్తున్నారు, ఎంతమంది ఈరోజు సెల్లు పట్టుకొని గేమ్స్ ఆడుతున్నారు చిన్న బిడ్డలు. దేవుని స్తోత్రం కలుగును గాక. అనంటే సండే స్కూల్కి వెళ్ళవలసిన వీరే ఏమైపోతున్నారు? కొంతమంది ఉన్నారులేండి సహాయం చేసేటోళ్ళు కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చర్చికి వెళ్దామా అన్న ఆలోచన రాదు, సండే స్కూల్కి వెళ్దామన్న ఆలోచన రాదు. ఏమొస్తుంది? పొద్దున్న లేగానే గేమ్స్ చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి? చిన్న బిడ్డలను ప్రశ్నించటంలే, చిన్న బిడ్డలను పెంచే వారిని ప్రశ్నిస్తున్నా. ఎందుకనంటే ప్రభు ఏమంటున్నాడంటే దినములు చెడ్డవి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చెడ్డమంట? దినములు చెడ్డవి. దినాలు మంచివి అని చెబుతున్నాడు ప్రభువు. కానీ దినాలు చెడ్డవి ఎలాగైపోయాయి అని అంటే దినాలను మార్చింది ఎవరు? మానవులు, మనమే. దినాలని ఏలమని ప్రభు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు దినాలను మార్చింది చెడ్డగా. ఈరోజు భూమి తన సారవంతమైన పంటను ఇవ్వకుండా మర్చిపోతుంది. కారణం ఏంటి? అంత చెడుగు నింపేస్తున్నారు. చాలా చెడుగు మొత్తం నింపివేస్తూ ఉన్నారు. పవిత్రమైన చక్కని భూమిని ఈరోజు ఏంటంటో ఆకాశంలోనికి రాకెట్స్ పంపించి, అవునా, ఆ పొగల ద్వారా అంత భూమిని అంతటిని చుట్టేసేసుకుంటే ఈరోజు ఈ రాకెట్లు పంపిస్తున్నారు. ఏ రాకెట్లు? ఈ రాకెట్లు. దేవుని స్తోత్రం కలుగును గాక. శాస్త్రవేత్తలేమో పెద్ద పెద్ద రాకెట్లు పంపిస్తుంటే ఈ చిన్న శాస్త్రవేత్తలు ఈ రాకెట్లు పంపిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునా? ఏమైపోతుంది? భూమి అంతా కల్మషమైపోతుంది. అందుకే ప్రభు ఏమంటున్నాడు? నీ అజ్ఞానుల వలె. ఈరోజు అజ్ఞానంగా ఉండిపోతున్నారు ప్రతి ఒక్కరు. అజ్ఞానుల కాక జ్ఞానుల వలె ఉండవలేనని ప్రభువు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఎలాగ ఉండిపోతున్నాము, ఎలాగ మనం నడుచుకుంటున్నాము? క్రైస్తవులం అని చెప్పుకుంటూ ఒక పెద్ద సంఘాన్ని కలిగి ఉన్నామని చెప్పుకుంటూ, ఆ సంఘంలో మా నాన్న పెద్ద మనిషి అని చెప్పుకుంటూ, ఆ పెద్ద మనిషే చర్చికి వెళ్ళేటప్పుడు తాగి వెళ్తే దేవునికి మహిమ వస్తుందా? ఆ పెద్ద మనిషే ఆ సంఘములో పాటలు పాడిన ఆ పెద్ద మనిషే సాయంకాలం కాగానే ఏం పాటలు? పరిశుద్ధ పరిశుద్ధ అని పాడిన ఆ మనిషి సాయంత్రం కాగానే కేకో కేక అని పాడితే దేవునికి మహిమ వస్తుందా? అవునా? ప్రభు మాట్లాడుచున్నాడు. అందుకే దినములను మనము చెడ్డవిగా చేసేసుకున్నాం. అందుకే అపోస్తలుడైన పౌలు పత్రిక రాస్తూ దినములు చెడ్డవి కనుక ఎఫ్ఎస్సి ఎక్కడుందాం అది ఎఫ్ఎస్సి 5:15 రాస్తూ సంఘానికి రాస్తూ దినాలు చెడ్డగా అయిపోయి కనుక మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోండి. సద్వినియోగపరచుకోవడం అంటే ఏంటి?
తొందరగా వండుకోవడమా? వాడుకోవడం, తొందరగా ఏం వాడుకోవడం? సమయాన్ని ఏ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. ఏంటంటే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా సమయాన్ని మనము సద్వినియోగపరచుకోవటం. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది. మనమందరం ఎలాగ వెళ్ళిపోతున్నామో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా. దినములు చెడ్డవైపోయాయి. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఎంత మంచిదన్న ప్రభువే మరి పౌలు ద్వారా రాయిస్తున్న మాట, దినాలన్నీ కూడా చెడ్డవిగా వెళ్ళిపోయాయి. కాబట్టి మనం కూడా చెడ్డవారిగా మారక మునిపే, మన ఆలోచనలు, మన తలంపులన్నీ చెడ్డవిగా మారపు మునిపే మనమందరం మారాలని ప్రభు పేరట మన తెలియపరుస్తూ, దేవునికి దగ్గరగా ఉండాలని, రావాలని మన తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశ్రయించి బలపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన గొప్ప దేవ, నీ పదాలకు వేలాది వందనాలు, స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి నాయన, ఈ యొక్క మాట ప్రకారంగా నాయన బిడ్డలందరూ కూడా చూసినట్లుగా, నడుచుకున్నట్లుగా నాయనా మీరే సహాయం దయచేయమని యేసునామములో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూసిన ప్రతి ఒక్కరూ కూడా మరి యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సమయల్ మెసేజ్ అని మీరు టైప్ చేసినట్లయితే మా యొక్క వీడియోస్ మీ ముందుకు వస్తుంది. కనుక మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం తెలియపరుస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలను కూడా మరి కామెంట్ బాక్స్లో తెలియచేసినట్లయితే మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. ఒకవేళ మీరు మాతో మాట్లాడాలనుకున్నట్లయితే మీ ఫోన్ నెంబర్స్ మీరు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసినట్లయితే ఖచ్చితంగా మేమే మరి మీకు ఫోన్ చేసి మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాం. కనుక ఈ మాటను గుర్తు